अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। అవతార్ మెహర్ బాబాకి జై. ప్రభు ప్రేమికుల సహవాస్కి చేసిన బాబా వారికి మీ అందరికి ఆహ్వానం పలుకుతూ ఈరోజు వర్చువల్ సహవాస్ చేసుకునే అవకాశం బాబా వారు మనందరికి ఇచ్చినందుకు బాబా వారికి కృతజ్ఞత తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మొదలు పెట్టుకున్నాము. మొట్టమొదటిగా ధనలక్ష్మి నమో మెహర్ బాబా చేస్తుంది. తర్వాత లక్ష్మి గారు సంకీర్తన చేస్తారు. జై బాబా మదన్ లక్ష్మి. జై బాబా అంటే అవతార్ మెహర్ బాబాకి జై. అందరికి జై మెహర్ బాబా. నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా అపార దివ్య కృపా సాగర అపార దివ్య కృపా సాగర సకల చరాచర జగదోద్ధార సకల చరాచర జగదోద్ధార నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా జోహారులివే శ్రీ మెహరు బాబా జోహారులివే శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూపా మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవ ఇహ పరానంద జీవనమీవ భవ భయ భంజన పరమ పావన భవ భయ భంజన పరమ పావన నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా అజ్ఞానాందత అంతము చేసి అజ్ఞానాందత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి హరిషడ్వర్గము అంతరింపగా హరిషడ్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షంబను గ్రహింపు అవ్యయ మోక్షంబను గ్రహింపు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. అందరికి జై బాబా. ఆంటీ మీకు జై మెహర్ బాబా. జై బాబా మదన్ లక్ష్మి. చాలా చక్కగా నమో మెహర్ బాబా చేసి వినిపించావు. నీకు జై బాబాలు. లక్ష్మి గారు జై బాబా అండి. మీరు సంకీర్తన చేయండి. శేషరత్న గారు మీరు రెడీ జై. అవతార్ మెహర్ బాబా की जय. దేవాది దేవుడు మేఘరుడు పరమానంద సాగరుడు ప్రియతముడు దేవాది దేవుడు మేఘరుడు పరమానంద సాగరుడు ప్రియతముడు సకల లోక పాలకుడు సకల లోక పాలకుడు సర్వము నెరిగిన శ్రీహరుడు నమ్మిన వారికి ఈశ్వరుడు దేవాది దేవుడు
మేహరుడు పరమానంద సాగరుడు ప్రియతముడు యుగ యుగమున పృథివీ కరుదెంచి రక్షించు దివ్య సనాతనుడు మేరుడు ఈ యుగము ప్రేమావతారముతో ధరించి దిగి వచ్చిన దీన బాంధవుడు యుగ యుగమున పృథివీ కరుదెంచి రక్షించు దివ్య సనాతనుడు మేరుడు ప్రేమావతారముతో ధరించి దిగి వచ్చిన దీన బాంధవుడు దేవుడే కాదు అవతారుడు ప్రేమాకృతితోనున్న శివుడు హరిహరుడే అతడు భవహరుడే అతడు హరిహరుడే అతడు భవహరుడే అతడు శాశ్వత సుందరుడు సాకారుడు దేవాది దేవుడు మేహరుడు పరమానంద సాగరుడు ప్రియతముడు నాడు ఈ యుగము కులమత భేదము అణచుటకై అతి సుందరకారమునవతరించాడు అందరి మనసులు దోచుటకే పార్సీ కుల తేజుడైనాడు ఈ యుగము కులమత భేదము అణచుటకై అతి సుందరకారమునవతరించాడు అందరి మనసు మౌనము ఏ యుగమునైన ప్రేమే భాషణము ప్రేమే భూషణము ప్రేమే భాషణము ప్రేమే భూషణము ప్రేమే కారణము అవతరణము దేవాది దేవుడు మేహరుడు పరమానంద సాగరుడు ప్రియతముడు మౌనము భాషించు భాషణము ఉన్నతము భగవద్వచనము శాశ్వతము మౌనము శాసించు శాసనము అతులితము మానసహరణము నిశ్చయము మౌనము భాషించు భాషణము ఉన్నతము భగవద్వచనము శాశ్వతము మౌనము శాసించు శాసనము అతులితము మానసహరణము నిశ్చయము మానవా మాను సందేహము విను సత్యము నిత్యము మెహరే మెహరే శ్రీ పలుకు అమృతము చిలుకు మెహరే శ్రీ పలుకు అమృతము చిలుకు చిలక పలుకులని భ్రమపడకు దేవాది దేవుడు మేహరుడు పరమానంద సాగరుడు ప్రియతముడు సకల లోక పాలకుడు సకల లోక పాలకుడు సర్వము నెరిగిన శ్రీహరుడు నమ్మిన వారికి ఈశ్వరుడు దేవాది దేవుడు మేహరుడు పరమానంద సాగరుడు ప్రియతముడు పరమానంద సాగరుడు ప్రియతముడు అవతార్ మెహర్ బాబాకి జై అందరికి జై బాబా అండి థ్యాంక్ యూ అండి అరుణ గారు థ్యాంక్ జై యూ బాబా అండి అండి. జై బాబా అండి జై బాబా చాలా చక్కగా మంచి సంకీర్తన పాడారు మీకు జై బాబా శేషరత్నం గారు జై బాబా అండి జై బాబా జై బాబా అవతార్ తర్వాత మెహర్ బాబా అందరికీ జై బాబా
రెడీగా ఉంటున్నాను. హమేషా నిన్నే తలచెదము, తమాషాగా జీవించెదము. డోంట్ వరీ బీ హ్యాపీ అంటూ ధీమానిచ్చావు. హమేషా నిన్నే తలచెదము. తలచుకుంటే జీవితమొక్క వింతైన తమాషా, పయనించే దీనులకు కఠినమైన పరీక్ష. తలచుకుంటే జీవితమొక్క వింతైన తమాషా, పయనించే దీనులకు కఠినమైన పరీక్ష. ప్రేమ ద్వారా త్యజిస్తే జీవితమున్నతమౌనంటూ, ప్రేమ ద్వారా త్యజిస్తే జీవితమున్నతమౌనంటూ. డోంట్ వరీ బీ హ్యాపీ అంటూ ధీమానిచ్చావు. హమేషా నిన్నే తలచెదము. అంతరిక్ష పయనము చేసి అందుకొనెను అన్యంబు, కడలి గర్భమంతా వెతగి కనుగొనెను శూన్యము. అంతరిక్ష పయనము చేసి అందుకొనెను అన్యంబు, కడలి గర్భమంతా వెతకి కనుగొనెను శూన్యము. కానీ తననే తానెప్పుడు కనుగొనలేదే నేనిప్పుడు, తననే తానెప్పుడు కనుగొనలేదే నేనిప్పుడు. డోంట్ వర్రీ బీ హ్యాపీ అంటూ ధీమానిచ్చావు. హమేషా నిన్నే తలచెదము. మాటలాడకుండా నీవు మౌనమెందుకున్నావు? మౌనము సాధించనిదేది మాట తీర్చదన్నావు. మాట్లాడకుండా నీవు మౌనమెందుకున్నావు? మౌనము సాధించనిదేది మాట తీర్చదన్నావు. నీదు మౌనపు ధ్వనితోనే ప్రేమిక జనులకు గనివోలే, నీదు మౌనపు ధ్వనిలోనే ప్రేమిక జనులకు గనివోలే. డోంట్ వరీ బీ హ్యాపీ అంటూ ధీమానిచ్చావు. హమేషా నిన్నే తలచెదము, తమాషాగా దీవించెదము. డోంట్ వర్రీ బీ హ్యాపీ అంటూ ధీమానిచ్చావు. హమేషా నిన్నే తలచెదము. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. నాగమణి గారు మీకు జై బాబా అండి. థ్యాంక్ యూ. శరత్నం గారు చక్కగా మంచి సంగీతం పాడారు. మీకు జై బాబా అండి. ఇదిలేష్ జై బాబా నాన్న. తర్వాత సులోచన రెడీగా ఉందమ్మా. जय बाबा। अवतार मेहर बाबा की जय। मेहेरु नाममु मंत्र सारमु, भक्त जन मंदारमु। मेहेरु नाममु मंत्र सारमु, भक्त जन मंदारमु। इह पराలకు సాధనము, పరమ పద సోపానము. ఇహ పరాలకు సాధనము, పరమ పద సోపానము. మెహరు నామము మంత్ర సారము, భక్త జన మందారము. मेहेरु बाबा दिव्य नाममु, अहमु पापग साधनमु। मेहेरु बाबा दिव्य नाममु, अहमु पापग साधनमु। मेहेरु नाम स्मरणये मन जन्म कर्म विमोचनम्। मेहेरु नाममु मंत्र सारमु, भक्त जन मंदारमु।
దివ్య చరితము దివ్య కావ్యము దివ్య పురుషుని జీవితం దివ్య చరితము దివ్య కావ్యము దివ్య పురుషుని జీవితం దివ్య లోక సౌందర్యమే శ్రీ మెహరు బాబా రూపము మెహరు నామము మంత్రసారము భక్త జన మందారము మెహరు బాబా బాబాయనినా సర్వనామ సంస్మరణము మెహరు బాబా బాబాయనినా సర్వనామ సంస్మరణము ప్రేమ జీవన సూత్రమే శ్రీ మెహరు బోధల సారము మెహరు నామము మంత్రసారము భక్త జన మందారము ఇహ పరాలకు సాధనము పరమ పద సోపానము మెహరు నామము మంత్రసారము భక్త జన మందారము అవతార్ మెహర్ బాబా की జై జై బాబా ఆంటీ థ్యాంక్ యూ అందరికీ జై బాబా జై బాబా నాన్న చక్కగా మంచి సంకీర్తన పాడి వచ్చావు. నీకు జై బాబా. సులోచన జై బాబా అమ్మ. సులోచన నువ్వు సంకీర్తన చేసిన తర్వాత జూమ్ యూజర్ అని ఉంది, వాళ్ళు సంకీర్తన చేయండి. జై జై బాబా ఆంటీ, జై బాబా. జై బాబా. అవతార్ బాబాకి జై. తల్లివి నీవు, తండ్రివి నీవు, గురుడవు సకుడవు, ప్రియుడవు నీవు. తల్లివి నీవు, తండ్రివి నీవు, గురుడవు సకుడవు, ప్రియుడవు నీవు. తల్లివి నీవు. బాధల వ్యధలో భ్రమపడి భయపడి బాసట నీవని మరిచాను. బాధల వ్యధలో భ్రమపడి భయపడి బాసట నీవని మరిచాను. బాబా మెహరను నామస్మరణము, బాబా మెహరను నామస్మరణము, భయమను వాకిట తలచాను. తల్లివి నీవు, తండ్రివి నీవు, గురుడవు సకుడవు, ప్రియుడవు నీవు. తల్లివి నీవు. లేనే లేని వెతలకు వగచి మోమున నగవును విడిచాను. లేనే లేని వెతలకు వగచి మోమున నగవును విడిచాను. చిన్మయమగుని రూపము తలచి, చిన్మయమగుని రూపము తలచి, చిరునగవులతో పిలిచాను. తల్లివి నీవు, తండ్రివి నీవు, గురుడవు సకుడవు, ప్రియుడవు నీవు. తల్లివి నీవు. మాలోకము ఒక మాలోకమని తెలియని తనయులా మన్నించు. మాలోకము ఒక మాలోకమని తెలియని తనయులా మన్నించు. నీ కానుకలగు
భవరోగాలను నీ కానుకలగు భవరోగాలను భరించగమము దీవించు తల్లివి నీవు తండ్రివి నీవు గురుడవు సకుడవు ప్రియుడవు నీవు తల్లివి నీవు స్మరణకు తనువొక సాధనమే కదా తనువును తడికెలు కానీకు స్మరణకు తనువొక సాధనమే కదా తనువును తడికెలు కానీకు మెహరు శ్రీనిను ప్రార్థించినని మెహరు శ్రీనిను ప్రార్థించినని చిటికెడు ప్రేమను ప్రసరించు తల్లివి నీవు తండ్రివి నీవు గురుడవు సకుడవు ప్రియుడవు నీవు తల్లివి నీవు అవతార్ మెహర్ బాబాకి జై జై మెహర్ బాబా అందరికి జై బాబా ఆంటీ జై మెహర్ బాబా మీకు జై బాబా అమ్మ తిలోచన చక్కగా మంచి సంగీతం పాడించు మీకు జై బాబాను జూమ్ యూజర్ అని ఉంది వాళ్ళు పాడండి జై బాబా జయబాబు అండి నాగమణి గారు ఏమన్నది నేమ్ రాకుండా జూమ్ యూజర్ అని వస్తుంది ఏంది అదే అదే సిద్ధలక్ష్మి గారు జై బాబా సిద్ధలక్ష్మి అని వస్తది అయితే రాలేదు, నేను మొన్న ఎప్పుడో కూడా వస్తుంది. ఈ జూమ్ యూజర్ అంటే ఎవరో అనుకొని పేరు చూసుకోలే జూమ్ యూజర్ అవును. అని మీదే అలా అయితే పేరు ఏం రాలేదు అట్లా వస్తుందో మరి నాది నేమే వస్తుండే అవునా నేమ్ రాకుండా ఇది వచ్చింది అదే. ఓకే, జై బాబా జై బాబా జయబాబు అండి పుష్పలత గారు ఎలా ఉన్నారండి సిద్ధలక్ష్మి గారు రేపు స్టంట్ వేస్తారంట హైదరాబాద్ కే వచ్చిండ్రు అచ్చా నేను కలుస్తాను హైదరాబాద్ ఎక్కడ ఉన్నారట ఇక విజయన్నకు చేసి కనుక్కోండి లేకుంటే ఈయనకు నేను చేయండి మాట్లాడతా ఓకే నేను మాట్లాడతా జయబాబు జై బాబా జై బాబా రమణమ్మ ఆంటీ మీరు మ్యూట్ చేసుకోండి ఆంటీ జై బాబా పాడనా నాగమణి గారు పాడండి సిద్ధలక్ష్మి గారు పాడండి जय बाबा अवतार मेहर बाबा की जय मेहेरु बाबा प्रेममया श्रीनुतनया शरणमया मेहेरु बाबा प्रेममया श्रीनुतनया शरणमया वो मेहेरु बाबा మా మెహరు బాబా ప్రభో మెహరు బాబా శ్రీ మెహరు బాబా మెహరు బాబా ప్రేమమయా శ్రీను తనయా శరణమయా ప్రభుని చల్లని సన్నిధిలో మనుగడ సాగితే చాలయ్యా ప్రభుని చల్లని సన్నిధిలో మనుగడ సాగితే చాలయ్యా పాప పుణ్యముల కావడిని మోసే భారమునియుమయా నీ ప్రేమికుడను నేనంటూ నడిచే భాగ్యము చూపుమయా నీ ప్రేమికుడను నేనంటూ నడిచే భాగ్యము చూపుమయా మెహేరు బాబా ప్రేమమయా శిరీను తనయా శరణమయా ఆడంబరమగు జీవనము అశాశ్వతంబని తెలిసినది ఆడంబరమగు జీవనము అశాశ్వతంబని తెలిసినది శాశ్వతమైనది ప్రేమయని
అది నాకిమ్మని కోరితిని. సృష్టికి నీవే ప్రభుడవని నిశ్చయముగమది నమ్మితిని. సృష్టికి నీవే ప్రభుడవని నిశ్చయముగమది నమ్మితిని. నిర్మలముగ నిను వేడితిని. మెహేరు బాబా ప్రేమమయా శిరీను తనయా శరణమయా. భవబంధాలు పెంచకనే నీ అనుబంధము పెంచుమయా. భవబంధాలు పెరుగకనే నీ అనుబంధము పెంచుమయా. అడుగడుగున నీ రూపం జై బాబా మీకు వినబడుతుందండి? ఇప్పుడు వినిపించట్లేదండి, ఎంతవరకు వినిపించింది? ఇందాక ఉంది, ఇప్పుడు అది సిద్ధలక్ష్మి గారు జై బాబా. నాగమణి గారు ఎవరు పాడమన్నారు? ఇంకా పాట పాడుతున్నారు, ఇంకా కావాలి. అన్నయ్యా శరణమయ్యా ఓ మెహరు బాబా. శ్రీ మెహరు బాబా ప్రభో మెహరు బాబా. విభో మెహరు బాబా. మెహరు బాబా ప్రేమమయా శిరీను తనయా శరణమయా. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి, అందరికి జై బాబా. నాగమణి గారు మీకు కూడా జై బాబా. జై బాబా. జై బాబా అండి, చాలా చక్కగా మంచి సంకీర్తన పాడించారు సిద్ధలక్ష్మి గారు, మీకు జై బాబా. నేను మల్కాజ్కి వెళ్తున్నాను, నాకు శ్రీకుమార్ అంకుల్ ఇస్తే జై బాబా. పర్లేదు. మల్కాజ్ సెంటర్కి పోతాను, ఇప్పుడు ఇస్తారా? పాడండి అప్పారావు గారు. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి. మెహర్ మెహరని పాడవే మనసా, కోటి జన్మల పుణ్య ఫలము ఇది. మెహర్ మెహరని పాడవే మనసా. ప్రియ సందర్శన భాగ్యమే కోరి ప్రియుని రాకకై పరితపించుచు. ప్రియ సందర్శన భాగ్యమే కోరి ప్రియుని రాకకై పరితపించుచు. అహర్నిశములు ఆవేదనతో, అహర్నిశలు ఆవేదనతో మేహర్ మేహర్ అని పాడవే మనసా. మేహర్ మేహర్ అని పాడవే మనసా. కాలమంతయు ఆగేలోగా, కాలమంతయు కరిగేలోగా, ఆఖరి శ్వాస ఆగేలోగా, కాలమంతయు కరిగేలోగా, ఆఖరి శ్వాస ఆగేలోగా, మేలుదామము చేరుకొనుటకై, మేలుదామను చేరుకొనుటకై, మేహరుదామను గట్టిగా పట్టుకు, మేహరుదామను గట్టిగా పట్టుకు. మేహర్ మేహరని పాడవే మనసా. ఆధ్యాత్మిక మగు సాధనలేవి మేరుని ప్రేమకు సాటిరావు. ఆధ్యాత్మిక మగు సాధనలేవి మేరుని ప్రేమకు
సాటిగావు మెహరు ప్రేమను బడయగోరుచు మెహరు ప్రేమను బడయగోరుచు అంతరంగమును క్షాళన చేసి అంతరంగమును క్షాళన చేసి మేఘ మేహరని పాడవే మనసా కోటి జన్మల పుణ్య ఫలము ఇది మేఘ మేహరని పాడవే మనసా ఆ అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా మా నాగమణి గారు. జై బాబా అప్పారా గారు చక్కగా మంచి సంకీర్తన పాడి వినిపించారు. మీకు జై బాబాలండి. ఇప్పుడు ఓకే అమ్మా, జై బాబా. మల్లికార్జునరావు గారు జై బాబా. ఇప్పుడు మల్లికార్జునరావు గారు మనకి బాబా విషయాలు తెలియజేస్తారు. జై బాబా అండి. జై బాబా అమ్మ. జై బాబా సార్. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. ఒక బాబా డిస్కోర్స్ చదువుకుంటున్నాం, సగం అయింది, 3/4 అయిపోయింది. అది ఇంకో భాగం ఉంది. విషయం ఏమిటంటే, బాలగోపాల్ భాస్కర్ రాజు గారు ఒక పాట రాశారు, మరచితిన మందిరం అని. దాంట్లో అంటారు ఆయన, ఆటల ఆనందములో ఆలస్యం బాయ మెహర్ అని. ఆటల ఆనందంలో ఆలస్యం బాయ మెహర్ అని. ఆటల్లో మునిగిపోయాను, ఆటల్లో మునిగిపోవడం వల్ల నీ దగ్గరికి, నీ చెంతకు రావడం ఆలస్యమైంది. ఆటల ఆకర్షణలో మునిగిపోవడం వల్ల ఆనందంలో మునిగిపోయి నీ చింతను మర్చిపోయి నీ దగ్గర రావడం ఆలస్యమైందని చెప్పి అందులో రాస్తారు. ఇది కూడా అదే, బాబా ఇచ్చే డిస్కోర్స్ కూడా దాని మీదే ఇచ్చారు ఇక్కడ. ప్లేయింగ్ విత్ ఇల్యూజన్స్ అని. ఈ మాయతోటి ఆటలాడుకుంటూ మాయలో ఉన్న ఆకర్షణలకి ఆకర్షింపబడి దాన్ని అంటిపెట్టుకుని మన శాశ్వత గమ్యస్థానం అయిన ముక్తి మోక్షం భగవంతుని స్థానం మనం మర్చిపోతాం. మానవులు మర్చిపోయి దీన్ని అంటిపెట్టుకుని ఉండిపోతాం. అది సామాన్య మానవులకి సహజం. అంటే ఆధ్యాత్మ మార్గంలో అడుగు పెట్టకుండా ఉన్న వాళ్ళకి, చైతన్య భూమికల్లో అనుభవం ఇంకా పొందిన వాళ్ళకి సహజమే. ఎందుకంటే సామాన్య మానవులు, భగవత్ చింతన ఉండదు వాళ్ళకి, ప్రాపంచిక చింతనే ఎక్కువ ఉంటుంది. ప్రపంచంలో ఉండే ఆనందాలు ఎక్కువైన కొద్దీ భగవంతుడికి దూరం అవుతూ ఉంటారు కూడా. ఎంత ఆనందాలు ఎక్కువ అవుతాయి, ప్రాపంచిక ఆనందాలు అంత దూరం అవుతూ ఉంటారు భగవంతుడికి. ఆయన చింతన ఉండదు, ఆరాధించం. ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు మాత్రమే ఆయన గుర్తుకొస్తూ ఉంటారు. అప్పుడు ఒకసారి ఏదో పూజ పునస్కారం చేసి మళ్ళీ కోరికలు కోరుకుంటూ ఉంటాం. అది పరిస్థితి. కానీ చిత్రమైన విషయం, బాబా చెప్పిన ఈ డిస్కోర్స్లో బాబా అంటారు, ఆధ్యాత్మ మార్గంలో అడుగుపెట్టిన యోగులు, ఋషులు, మునులు వాళ్ళు కూడా ఈ సృష్టితోటి ఆటలు ఆడుకుంటున్నారు. మాయాన్వితమైన సృష్టిలో ఆటల్లో మునిగిపోయి ఉన్నారు అని చెప్పి అన్నారు బాబా. అంటే ఇప్పుడు ఆధ్యాత్మ మార్గంలో అడుగుపెట్టిన వాళ్ళు యోగులు, మునులు, ఋషులు వీళ్ళంతా. మరి వాళ్ళు ఎందుకు ఏం ఆడుకుంటున్నారంటే, వాళ్ళకి కొంత ప్రయాణం చేసిన తర్వాత అపరిమితమైన శక్తులు వస్తాయి. ఎన్నో శక్తులు ఉంటాయి వాళ్ళ దగ్గర. ఆ శక్తులను ప్రదర్శించడానికి పూనుకుంటూ ఉంటారు. విశ్వామిత్రుడు అనే ఒక మహర్షి, చాలా అడ్వాన్స్డ్ సోల్. ఆయనే ఇంద్రుడు తనకు తగిన స్థానం ఇవ్వలేదని, అటువంటి ఇంద్రలోకాలను నేను ఎన్నో సృష్టిస్తాను, ఇప్పుడున్న సృష్టిని అంతా నాశనం చేసేస్తాను, ఇంకో సృష్టిని నేను సృష్టించగలిగే శక్తి నాకుంది అని చెప్పి ప్రస్తుతం ఉన్న సృష్టికే ఎసరు పెడతాడు. అపర విశ్వామిత్ర సృష్టి అని చెప్పుకుంటూ ఉంటారు. ఆఖరికి అతి కష్టం మీద అతని ప్రయత్నాన్ని ఆపుతారనుకోండి. అది అలాగే ఇక్కడ యోగులు, సిద్ధులు వాళ్ళు అందులో 4వ చైతన్య భూమికలో ఇంకా ఎక్కువ శక్తులు వస్తాయి వాళ్ళకి. భగవంతుడికి ఉంటే అపరిమితమైన శక్తి కూడా అతనికి వస్తుంది 4వ చైతన్య భూమికలో ఉండి
మహాత్మా అంటారు అతనికి. అంచేత వాళ్ళకి ఉన్న శక్తుల్ని ప్రయోగించడానికి పూనుకుంటూ ఉంటారు, వాటిని ప్రదర్శించడానికి. మాకు ఇన్ని శక్తులు ఉన్నాయి, ఇంత గొప్పలు ఉన్నాయని. అవి సద్వినియోగానికి కూడా ఉపయోగించరు. ఒక స్టోరీ ఉంది. చాలా శక్తులున్న ఋషీశ్వరుడు, యోగుడో, పుంగుడో, నా శక్తి చూసా, నాకు ఎన్ని గొప్ప శక్తులు ఉన్నాయి, యోగిక్ శక్తులు ఉన్నాయి నాకు అని చెప్పి పచ్చటి చెట్టును చూసి, ఆ పచ్చని చెట్టు పువ్వులు కాయలు కళకళలాడుతూ ఉంది, దాని మీద ఎన్నో పక్షులు కూడా ఉన్నాయి. ఆ చెట్టుని నేను ఇలా కళ్ళతో చూశానంటే అదంతా భస్మీబట్టలు అయిపోతుంది, మాడిపోతుంది అని చెప్పి దాన్ని చూసి నా కళ్ళు తీక్షణంగా చూసేట అదంతా పూర్తిగా మాడిపోయింది. అందులో పచ్చగా కళకళలాడుతుంది, పువ్వులతోటి, పళ్ళతోటి, కాయలతోటి, ఆకులతోటి నవనవలాడుతోంది ఆ చెట్టు. దానికేసి చూసేటప్పటికి పూర్తిగా బూడిద అయిపోయింది అది, ఆ చెట్టు. ఇతని కంటే గొప్ప శక్తులు ఉన్న ఇంకొక అతను ఎదురుగుండా ఉన్నాడు. నీ శక్తులను చూపించావు, ఇప్పుడు అది నాశనానికి, నీ శక్తులను ఉపయోగించు నాశనం చేయడానికి, కానీ నాశనం చేయడానికి ఉపయోగించకూడదు మన శక్తుల్ని అని చెప్పి ఇతను కూడా ఆ చెట్టు కేసి మళ్ళీ ఇంకోసారి చూసి, నేనేం చేస్తానో చూడు ఇప్పుడు, నాకు ఉండే శక్తులని మళ్ళీ ఆ చెట్టుని యథాస్థితికి తీసుకొస్తాడు. అంటే భస్మం అయిపోయిన చెట్టుని మళ్ళీ బ్రతికించి, అది ముందు ఎలా ఉండేదో అలాగే పువ్వులతోటి, కాయలతోటి, దాని మీద ఉన్న పక్షులతో సహా అంత క్రితం ఎలా ఉండేదో, ఇతను ఆ యోగి ఎవరో అతను నాశనం చేయని క్రితం ఎలా ఉండేదో ఆ స్థితికి, పూర్వపు స్థితికి తీసుకొస్తాడు. చేత వీళ్ళిద్దరూ కూడా చేసింది వాళ్ళ యొక్క శక్తులను ప్రదర్శించడమే. ఈ రెండు కూడా మంచివి కాదు. అంటే వాళ్ళ శక్తులను ఉపయోగించడమే మంచిది కాదు. ఎందుకంటే అది భగవంతుడికి అర్పించేయాలి తప్ప, శక్తులు ఉన్నాయి కదా అని చెప్పి, చేతిలో కత్తి ఉంది కదా అని చెప్పి దాన్ని ఉపయోగించడం అంత మంచి కూడా అత్యవసరంలోనే ఉపయోగించాలి. అలాగే ఈ శక్తులను కూడా దాన్ని వాడకూడదు. వాళ్ళు ముఖ్యంగా ఆధ్యాత్మ మార్గంలో ఎదిగిన కొద్దీ చెప్పాను కదా, ఋషులు, మునులు, యోగులు, మహర్షులు వీళ్ళందరికీ అపరిమితమైన శక్తులు వస్తాయి. ఆ విషయం కూడా బాబాయ్ చెప్పారు. అడ్వాన్స్డ్ సోల్స్ కూడా వాళ్ళు వాళ్ళు సముపార్జించిన యోగ సిద్ధులన్నీ కూడా ఇవి ప్రపంచానికి చూపించి వాళ్ళ గొప్పతనం చాటు చెప్పుకుందుకు వాళ్ళు కూడా వీటిని ఈ ఆటలో వాళ్ళకి ఉన్న శక్తులను ప్రదర్శించడం, వాళ్ళ యొక్క గొప్పల్ని అందరికీ చాటి చెప్పుకోవడం అనే ఆటలో మునిగిపోయి ఉంటారు. భగవంతుని వైపు, భగవంతులు ఐక్యం అవడానికి దూరం అవుతూ ఉంటారు అని చెప్పి బాబా అన్నారు. అద్భుత సంఘటనలను, అద్భుత ప్రదర్శనలను కానీ ఆత్మ అనుభవించుటకు కోరుచుండును. సాధన యొక్క అధికతర పరిణామ స్థితి అందు, అధికతర పరిణామ స్థితి అంటే అది ఆధ్యాత్మ మార్గంలో ముందుకెళ్ళడం అనమాట. ఆత్మయోగ సిద్ధులు అంటారు వాళ్ళు, అంటే ఋషులు, మునులు. వాళ్ళు సిద్ధులను ప్రదర్శించుటకును, విశ్వామిత్ర సృష్టి చేయుటకు కూడా అభిలషించుందరు, కోరుకుంటూ ఉంటారు వాళ్ళకున్న శక్తులను ప్రదర్శించడానికి. ఆత్మానుభవమునందు పరిణామ స్థితి అందున్న వారు కూడా మిథ్యా విషయములలో ఆడుకునేది అలవాటు తప్పించుకొనుటకు కష్టపడుతుందరు. అంచేత ఈ ఆటలు మిథ్యా విషయాలతో ఆటలు. ఇవన్నీ మిథ్య అంటే మాయ, సృష్టి అంతా మాయే. మాయలో ఏ ఆట ఆడినా కూడా అది మాయతో కూడిందే, చిన్నపిల్లల ఆట అవుతుంది. అంచేత ఈ మిథ్యా విషయాల్లో ఈ ఆధ్యాత్మికంగా బాగా ఎదిగిన వాళ్ళు కూడా మిథ్యా విషయాలతో ఆడుకుంటూ ఉంటారు అని చెప్తున్నారు. దాని నుంచి తప్పించుకోవడానికి చాలా కష్టపడుతూ ఉంటారని. యోగ సిద్ధులను ప్రదర్శించుట యందలి ఆసక్తి వీడనంతకాలము వాళ్ళకున్న శక్తుల్ని యోగ సిద్ధులు అంటారు, శక్తులు అంటారు. అవి ప్రదర్శించుట యందలి ఆసక్తి వీడనంతకాలము మిథ్యా విషయములతో
ఆటలాడుకునే అలవాటు తమకు ఇంకనూ సాగుతున్నదనియే తెలియవలెను. వాళ్ళు తెలుసుకోవాలి ఇంకా మిథ్యా విషయాలతోటే మాయతోటే ఆడుకుంటున్నారని. మిథ్య అంటే మాయ. ఈ మాయలో ఏది ప్రదర్శించినా అది మాయే. ఆ మాయా విషయాల్లో వాళ్ళు ఆడుకుంటున్నారని. ఇప్పుడు గొప్ప 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 వినాశనకరమైన బాంబులన్నీ కనిపెడుతున్నారు. అది ఆ బాంబు వేసేస్తామని చెప్పేసి బెదిరిస్తున్నారు. నైట్రోజన్ బాంబు, ఆక్సిజన్ బాంబు ఇది చాలా శక్తివంతమైంది. అది వేస్తే కొన్ని దేశాలు ఎగిరిపోతాయి. అది కూడా మిథ్యలతోటి ఆడుకోవడమే. అది ప్రదర్శించకూడదు, అసలు తయారు చేయకూడదు కూడా. వినాశనానికి దారితీసేవి. భగవంతుడికి యొక్క ఇచ్చకి వ్యతిరేకంగా చేయడం అవుతుంది. అంచేత ఈ సైంటిఫిక్గా ఒకరి మీద ఒకరు బాంబులు వేసుకుని అవతల దేశాన్ని నాశనం చేయడం కూడా అందులోకే వస్తుంది. ప్లేయింగ్ విత్ ఇల్యూజన్స్ అని. ఎంతసేపు భగవంతుడిని ధ్యానిస్తూ నిరంతరం భగవంతుని ప్రేమిస్తూ భగవంతుడికి సేవ చేస్తూ ఎప్పుడు భగవంతుడిలో ఐక్యమైపోతానా, ఈ మానవ జన్మ అనేది ఎప్పుడు అంతమైపోతుందా, మళ్ళీ మానవుడిగా పుట్టకుండా మరు జన్మ లేకుండా ఎప్పుడు అవుతామనా అని చెప్పి అటువైపు ప్రాకులాట ఉండాలి. కానీ ఈ ప్రాపంచిక విషయాల్లో ఏది చేసినా కూడా అది మిథ్యాలతో ఆడుకోవడమే అవుతుంది అని చెప్తారు బాబా. ఆధ్యాత్మిక వివేకము చేత మీకు యథార్థముకు మోక్ష పదవి కలుగుతున్నది. కానీ మీకు ఆధ్యాత్మిక వివేకం అంటే ఇప్పుడు నేను చెప్పిందంతా అదొక ధర్మం. భగవంతుడిని ఎలా తెలుసుకోవాలి, ఎలా ఆయన భగవంతుడే అయిపోవాలి మనం కూడా అనే విషయాలు తెలుసుకోవడం అనేది ఆధ్యాత్మిక విషయాలు. ఊరికే ఇతరులకు చెప్పడం, ఉపన్యాసాలు ఇవ్వడం కాకుండా ఎవరికి వారు ఆచరించుకుంటూ పోతే వాళ్ళకి ప్రయోజనం కలుగుతుంది. వాళ్ళకి భగవంతుడి దగ్గర అవుతాడు. త్వరలోనే మళ్ళీ ఇంకో మానవ జన్మ అనేది లేకుండా మానవుడు భగవంతుల్లో ఐక్యమైపోతాడు. అంచేత ఆధ్యాత్మిక వివేకం అంటే అది విజ్డమ్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. ఆధ్యాత్మిక వివేకాన్ని విజ్డమ్ అని ఇంగ్లీష్లో అంటారు. ఇంటెలిజెన్స్ కాదు, బుద్ధి కౌశల్యత కాదు. ఆధ్యాత్మిక వివేకము చేత మీకు యథార్థము నిజమైన మోక్ష పదవి అంటే లిబరేషన్ అన్నమాట. లిబరేషన్ అంటే ముక్తి, విముక్తి. దేని నుంచి విముక్తి? పుట్టడం చనిపోవడం, పుట్టడం చనిపోవడం అనే ప్రక్రియ నుంచి, జన్మ పునర్జన్మ ప్రక్రియ నుంచి. అంచేత ఈ పునర్జన్మ అనేది లేకుండా చేసుకోవడం, దాని నుంచి అదే మోక్షం. అంటే మోక్ష పదవి కలుగుతున్నది కానీ యోగ సిద్ధుల ప్రదర్శన వల్ల కాదు అని చెప్తున్నారు. ఇందాక చెప్పాను, యోగులు మునులు ఋషులు వాళ్ళు ప్రదర్శించి ఆ ప్రదర్శన వల్ల వాళ్ళకి మోక్షం కలగదు, భగవంతుల్లో ఐక్యం అవ్వలేరు వాళ్ళు అని చెప్తున్నారు. యోగ సిద్ధుల ప్రదర్శనల చేత అది కలుగనేరదు. అవతార పురుషుని ఎడల అచంచలముకు విశ్వాసము. బాబా ఇచ్చిన సందేశం కాబట్టి సద్గురు కాకుండా అవతార పురుషుడు వచ్చాడు. మనకు అదృష్టం. ఇంకా సద్గురు గంట గొప్పవాడు, చాలా హైయెస్ట్ ఆఫ్ ది అవతారుడు. అంటే ఆయన ఎడల మనకు అచంచలైన విశ్వాసం, అంటే చెరిగిపోని విశ్వాసం. అప్పుడప్పుడు మనకి మెహర్ బాబా అవతారుడైనా అనే అనుమానం రాకూడదు మనకి. అప్పుడప్పుడు అనుమానం వచ్చిందంటే మనకి ఆయన మీద మనకు దృఢమైన విశ్వాసం లేనట్టే లెక్క. అంచేత అలా ఏమాత్రం కూడా సంశయం ఉండకూడదు. సంశయ సంద్రములో చేరుతున్న పాట కూడా రాశారు ఒక ఆయన. అవతార పురుషుని ఎడల అచంచలము విశ్వాసము, సందేహరహితమగు, సందేహం లేకుండా ఉండడం. ఎట్టి పరిస్థితుల్లోనూ కొంచెం కూడా డౌట్ ఉండకూడదు. మెహర్ బాబా దేవుడు అవునో కాదో అని మీ మైండ్లో వచ్చిందంటే, ఎవరి మైండ్లో అయినా వచ్చిందంటే అది బాబాని అనుమానిస్తున్నట్టే. అంచేత అటువంటి సందేహాలు ఉండకూడదు. సందేహం లేకుండా ఉండడాన్ని సందేహరహితముగు అంటారు. సందేహరహితముగు ప్రేమ మీరు కలిగి ఉండినచో, ఈ ప్రేమ తోటి మానవుల మీద ఉండాలి, అవతారుడైన బాబా మీద ఉండాలి. ప్రేమ అవతారుడైన మెహర్ బాబా మీద ప్రేమ, అలాగే తోటి మానవుడైన కూడా ప్రేమ ఉండాలి. అటువంటి సందేహం లేకుండా ఉన్నటువంటి ప్రేమ భగవంతుని మీద కానీ అవతారుడి క్రీడలు కానీ ఉన్నట్లయితే
మీరు కలిగి ఉండినచో నిత్య సత్యం అనేది అంటే ఎటర్నల్ శాశ్వతమైందనమాట. ఆ అవస్థానమునకు మీరు చేరుకుంటారు అంటున్నారు. అంటే శాశ్వతమైన స్థానాన్ని మీరు చేరుకుంటారు. శాశ్వతమైన స్థానం భగవంతుని స్థానం, ఆ స్థానానికి మీరు చేరుకుంటారు అని చెప్తున్నారు. ఆ స్థానం మీరు చేరడి మార్గము నిష్కంటకము అంటే అంటే ఏ ఆటంకం ఉండదన్నమాట. అది మీ మార్గం అప్పుడు ఏమి ఆటంకాలు లేకుండా ఉంటుంది. నిరపాయము ప్రమాదం ఏం లేకుండా ఉంటుంది. నిష్కంటకము నిరపాయము అపాయం లేకుండా ఉండడం అంటే డేంజర్స్ ఏం లేకుండా అవుతుంది. మీరు ప్రయాణించే ఆధ్యాత్మిక మార్గం. ఆధ్యాత్మిక మార్గం అంటే భగవంతుని వైపు ప్రయాణం, భగవంతుని కోసం ప్రయాణం, భగవంతులో ఐక్యమైపోదాం అనే ప్రయత్నంలో ప్రయాణం, అది ప్రయాణం. అప్పుడు మీకు నిష్ప్రయోజములకు ఏమీ ప్రయోజనం లేనటువంటి ఈ ప్రపంచంలో ఉండేటటువంటి భోగభాగ్యాల విషయాలలో ఆడుకున్నట్టుకు వ్యవధే ఉండదు. ఎందుకు పనికిరానటువంటి భోగభాగ్యాలతోటి అనే విషయాలతో ఆడుకోవడానికి మీకు టైమే ఉండదు. పూర్తిగా మీరు ఈ విధంగా ఆధ్యాత్మ మార్గంలో, నిజమైన ఆధ్యాత్మ మార్గంలో భగవంతుడు మాత్రమే కావాలి. అదే బాబా అన్నారు, టు లివ్ ఫర్ గాడ్ అండ్ డై ఫర్ గాడ్ అని. గురించే జీవించాలి, భగవంతుడి గురించే మరణించాలి. అటువంటి జీవితమే ఉపయోగకరమైన జీవితం. మిగిలిన జీవితాలన్నీ కూడా నిరుపయోగమైనవే. అంచేత అప్పుడు మీకు నిష్ప్రయోజనములకు భోగభాగ్యముల విషయాల్లో ఆడుకుంటకు వ్యవధి ఉండదు. సత్యప్రేమలే మీకు మార్గదర్శకాలు కావాలను. సత్యము ప్రేమ నాకు చెప్పారు కదా. సత్యము అంటే భగవంతుడు మాత్రమే కావాలని. ప్రేమ అంటే భగవంతుడి ప్రేమ. ఈ రెండు కూడా ఇందులో ట్రూత్ అండ్ లవ్ అన్నారు. లవ్ అండ్ ట్రూత్ అంటే అనమాట. లవ్ అంటే భగవంతుడి ప్రేమ, ట్రూత్ అన్న భగవంతుడే. ట్రూత్ అంటే పర్యాయపదం సత్యం అంటే భగవంతుడని. అంచేత సత్య ప్రేమ లేడల మీకు మార్గదర్శనము కావాలను. ఇదే భగవంతుని చేరుటకు సులభమైన మార్గము. అయితే ఎంత ప్రాపంచ విషయాలకు దూరం అయితే అంత భగవంతుడికి దగ్గర అవుతాం మనం. ఎంత ప్రాపంచ విషయాలకు దగ్గర అవుతే భగవంతుడికి అంత దూరం అవుతూ ఉంటాం. అది అందరికీ తెలుసున్నదే. ఇదే భగవంతుని చేరుటకు సులభమైన మార్గం. లోభనీయములకు మిథ్యా విషయములతో నిరంతర వ్యాపారం చేయటం అని మనం వ్యాపారం చేసుకుంటున్నాం. అంటే నాకేం లాభం అని, అంటే ఏదో ప్రయోజనం ఆశించి, ప్రాపంచికమైన ప్రయోజనం ఆశించి చేసుకుంటున్నాం. దాన్ని ఒక నిరంతర వ్యాపారం అని బాబా పేరు పెట్టారు దానికి. లోభనీయములకు మిథ్యా విషయములతో ఆడుకోవడం ఎలాంటిదంటే నిరంతర వ్యాపారం చేయట. కాబట్టి అది మానుకొని నిర్వికార లక్షణములు గల అంటే ఏ వికారాలు లేని లక్షణాలు గల సత్యమును ఆశ్రయించుట చేతనే మీరు శాశ్వత శాంతిని పొందగలరు అంటున్నారు. శాశ్వత శాంతి, ఎటర్నల్ పీస్ అన్నమాట. అంతవరకు కూడా మనకి అలా చేయనంత వరకు కూడా గందరగోళ పరిస్థితులు, ఎప్పుడు కూడా ఆందోళనలు, చికాకులు, భయం అన్నీ ప్రపంచాన్ని అంటిపెట్టుకున్న ఫలితాలన్నీ కూడా వాటికి అలా కలుగుతూనే ఉంటాయి. అంచేత ఇక్కడ మన సృష్టిలో ఉన్న మాయలతో ఆడుకోవడం తగ్గిద్దాం, భగవంతుడితో ఆడుకోవడం మొదలు పెట్టాలి, ఆయన దగ్గర చేసుకోవాలి, సృష్టితోటి కాదు అని చెప్పి. ఇంకొక డిస్కోర్స్ బాబా ఇచ్చారు 20th March 1954లో ఉపాసనీ నగరంలో ఇచ్చారని. అంటే సాకోరిలో ఇచ్చి ఉంటారు బాబా. ఇది 20th March 1954 మార్చి సంవత్సరం 1954 సంవత్సరం మార్చి నెల 20వ తారీఖున. ఇంతవరకు ఆ డిస్కోర్స్ అయిపోయిందండి. ఇంకొక డిస్కోర్స్ మొదలు పెడతాను. దీంట్లో ఏం చెప్తారంటే మానవుడికి అంటే స్త్రీకి పురుషుడికి భేదం లేదు, మానవుడే, ఆధ్యాత్మిక విషయంలో ఇద్దరు ఒకటే అంటున్నారు బాబా. స్త్రీ కానీ పురుషుడు కానీ
భగవంతుల్లో ఐక్యం అవ్వడానికి అర్హులే. సమానమైన హక్కులు వాళ్ళకు ఉన్నాయి. ఇద్దరు వాళ్ళ అంతిమ గమ్యం భగవంతుని చేరుకోవడమే అని చెప్తున్నారు. అసలు ఈ స్త్రీ పురుష భేదం ఈ సృష్టిలో ఉంది తప్ప భగవంతుని యొక్క ఫస్ట్ స్టేట్ ఆఫ్ గాడ్ పరాత్పర బ్రహ్మస్థితిలో అక్కడ ఏమీ లేదు. అసలు ఈ సృష్టి లేదు. ఆ సృష్టి లేని చోట సృష్టి ఇంకా ఇప్పుడు రాని క్రితం కూడా భగవంతుడు ఉన్నాడు. అక్కడ ఆ స్థితిలో భగవంతుడికి స్త్రీ పురుష భేదం లేదు అని చెప్తున్నారు. ప్రకృతికి ఆవలనున్న భగవదవస్థానము నందు స్త్రీ పురుష భేదము లేదు. అంటే బియాండ్ దిస్ క్రియేషన్ అని ఇంగ్లీష్లో. క్రియేషన్ అంటే సృష్టి కంట అవతల ఉన్న ప్రకృతి దాంట్లో అక్కడ ఆ స్థితిలో భగవంతుని స్థితిలో స్త్రీ పురుష భేదం లేదు. స్త్రీకి పురుషుడికి భేదం లేదు. అందుకే ఉపాసిని మహారాజు అది హజరత్ బాబాజాన్ను స్త్రీ అయినా కూడా ఆవిడ స్త్రీగా ఆవిడ ట్రీట్ చేయడం అలా భావించడానికి చాలా కోపం వచ్చింది ఆవిడకి. స్త్రీగా చూస్తే కొట్టడానికి కూడా వచ్చేది ఆవిడ. అక్కడ సద్గురువు ఆవిడ. సద్గురువు అయిపోయిన తర్వాత ఇంకా స్త్రీ పురుష భేదం ఏముంటుంది? భగవంతుడికి స్త్రీను ఆయనే, పురుషుడు ఆయనే, రెండు ఆయనే. అక్కడ ఏ భేదం ఉండదు. ఇక్కడ సృష్టిలోనే ఆడామగాని చేత అచ్చట ఏకమును అఖండమును అది ఏకత్వమే ఉంటుంది. అక్కడ స్త్రీకి పురుషుడికి భేదం లేదు. అంత ఏకత్వమే ఉంటుంది, ఒకటే ఉంటుంది. అది అఖండం అంటే ఇటర్నల్, శాశ్వతమైంది. అస్తిత్వం ఒక్కటే విరాజిల్లుతూ ఉంటుంది అక్కడ అన్నారు. విశ్వము అను పేరు గల విద్యా విషయములతో, విశ్వం అంటే యూనివర్స్ అన్నమాట, ప్రపంచం. తెలుగు మాటలో విశ్వం అంటారు. విశ్వం అంటే ప్రపంచం అంతా అని. కొంచెం కఠినమైన తెలుగు కాబట్టి విశ్వం అంటారు. విశ్వము అనే పేరు గల మిథ్యా విషయములతో నిండిన, ఇక్కడ ఉండే అన్ని మిథ్యా విషయాలే. ఇంతవరకు చెప్పుకున్నది అదే. సృష్టి అంతా మిథ్యే, మాయే, లేనిదే. ఇది ఉన్నది కాదు, లేనిది ఇది. చేత మిథ్యా విషయములతో నిండిన మండలమందు మాత్రమే, అంటే ఈ సృష్టిలో మాత్రమే స్త్రీ పురుష భేదము చిరస్థాయిగా ఉంది. ఎప్పటి నుంచో కూడా స్త్రీలకు పురుషులకి భేదం ఈ సృష్టిలోనే ఉంది. భగవంతుని విషయంలో భగవంతునిలో చేరుకున్న తర్వాత స్త్రీ అని పురుషుని భేదాలు లేవు. జాతి మత వర్ణ విభేదములు లేకుండా అక్కడ ఇవి కూడా లేవు. భగవంతుని ఉన్న చోట, భగవంతుడు ఉండే చోట, ఆ సత్య పదార్థంలో, ఆ భగవంతుని స్థితిలో జాతి మత వర్ణ విభేదాలు ఏవి కూడా లేవు. కులాలు మతాలు ఈ భేదాలు అక్కడ ఏం లేవు. జాతి మత వర్ణ విభేదము లేకుండా మీలో పురుషులే కానీ, అంటే ఇక్కడ స్త్రీలు కానీ పురుషులు కానీ, ఏ జాతి వారైనా, ఏ కులం వారైనా, అదేమంటారు మతం వారైనా కూడా, మతాలు కూడా ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. మనకి ఎన్నో మతాలు ఉన్నాయి. ఏ మతం వారైనా వాళ్ళు మానవుడు అవుతే చాలు. మానవుడికి మాత్రమే అర్హత భగవంతుని ఐక్యం అవడానికి. అంతేగాని ఆ మానవుడు ఏ కులం వాడు, ఏ మతం వాడు, ఆడవాళ్ళ మగవాళ్ళ అని భేదాలు ఇవేమి ఉండవు అక్కడ. ఆయనలో ఐక్యం అవడానికి జాతి మత వర్ణ విభేదం లేకుండా మీలో పురుషులే కానీ స్త్రీలే కానీ ప్రతి వ్యక్తి కూడా భగవంతుని స్థితి పొందడానికి సమానమైన హక్కు కలిగి ఉన్నారు అని చెప్తారు బాబా. వీళ్ళందరినీ ప్రతి మానవుడు అవుతే చాలు. ఆ మానవుడు ఆడదా మగాడ ఏమి భేదాలు లేవు. మానవత్వం ఒకటే హక్కు. చేత మానవుడు అవగానే మానవత్వం ఉంది కాబట్టి అతను భగవంతుని పొందడానికి హక్కు కలిగి ఉన్నాడు అని చెప్తున్నారు. పొందుటకు సమానమైన హక్కు కలిగి ఉన్నాడు. భగవంతుని ప్రేమించిన మూలమున మానవుడు భగవంతుడు సాధ్యపడుతోంది. భగవంతుని ప్రేమించడం వల్లే మనకు భగవంతుడే అయిపోయి భాగ్యం కలుగుతోంది మనకి.
ఇంకొక మార్గం లేదు. ఆయన ప్రేమించడమే, భగవంతుని ప్రేమించడమే ఒక్కటే మార్గం. ఎంత ఎక్కువగా ఎంత లోతుల్లోంచి ప్రేమిస్తే అంత త్వరితగతిని అంత సులువుగాను కూడా అవుతుంది, మన సమస్య నెరవేరుతుంది. అంచేది భగవంతుని ప్రేమించిన మూలంగా మానవుడు భగవంతుడు అవుతున్నాడు, మానవుడే భగవంతుడు అవుతున్నాడు అని చెప్తున్నారు బాబా. బయటికి సన్యాసవేషం ధరించవలసిన పనియే లేదు. మనం ఏదో ఆధ్యాత్మికంగా ఎదిగిపోయామని చెప్పేసి సన్యాసుల్లా తిరుగుతూ ఉంటారు. అన్నింటికి వేషం మాత్రమే సన్యాసం. మనం చేసి ఇవన్నీ పాడు పనులే. ఎంతోమంది బాబాకి పేరు నాశనం చేశారు. డేరా బాబా అని, ఈ బాబా ఆ బాబా అని, మఠాధిపతులు కులాధిపతులు అనేక రకాలు. నిజంగా లోపల ఆధ్యాత్మిక చింతన ఉండదు వాళ్ళకి. పైకి వేషధారణ, కట్టు బొట్టు జుట్టు అన్నారు. భాస్కరరాజు గారు చెప్తూ ఉండేవారు, కట్టు బొట్టు జుట్టు అని. మళ్ళీ ఆ బొట్టు పెట్టుకోవడంలోను, కట్టు అంటే వస్త్రధారణ. ఒక సన్యాసిలో వస్త్రధారణ వేస్తే అబ్బో ఆయన చాలా గొప్పవాడండి, మహాత్ముడు, ఆయన కాలు మొక్కితే పుణ్యం వచ్చేస్తుంది, ఇలా చెప్పుకుంటారు. అతను వేషధారణ ఎలా ఉంటుంది, కానీ లోపల భగవత్ చింతన ఎంత ఉందో, భగవంతుని విషయంలో ఎంత ఎదిగాడో అది బయటికి తెలియదు. చేత అవన్నీ కూడా బయట బాహ్యమైనవి అన్నమాట. అవన్నీ కూడా చేత బయటికి సన్యాస వేషం ధరించవలసిన పనే లేదు అంటున్నారు. ఒక సన్యాసిలో వేషం వేసుకోవాల్సిన పని లేదు. నువ్వు ఏ దుస్తులు ఏ వస్త్రాలు ధరిస్తున్నావు అవే ధరించవచ్చు. అంతర్గతంగా మాత్రం ఒక సన్యాసి అయిపోవాలి. అంటే ఏమి కోరికలు లేకుండా ఉండడానికి వేషధారణ ముఖ్యం కాదు. నేను కోరికలకు అతీతం అయిపోయాను అని చెప్పి నేను ఏదో కాషాయ వస్త్రాలు కట్టుకుని గుండు పిలక పెట్టుకుని దండక మండలాలు అనేది చెప్తూ ఉంటారు. అవన్నీ ప్రత్యేకమైన దుస్తులు ఉంటాయి సన్యాసికి. ఆ సన్యాసి వేషం వేసుకోవాల్సిన పని లేదు అని చెప్పి ఇక్కడ బాబా నొక్కి ప్రత్యేకంగా చెప్పారు. బయటికి సన్యాసి వేషం ధరించవలసిన పనే లేదు. ప్రతి స్త్రీ ప్రతి పురుషుడు వేయాల సర్వజనులను. అలా ప్రతి పురుషుడు స్త్రీ ఇలా వర్ణించడం ఎందుకు? ఒక్క మాటలో చెప్పాలంటే సర్వజనులు అంటే మొత్తం యావత్ మానవాళి కూడా అని చెప్తున్నారు. మానవాళి అంత హ్యూమన్ బీయింగ్స్ అందరూ కూడా అని చెప్తున్నారు. సర్వజనులు అంటే అది యావత్ మానవాళి కూడా తమ ప్రపంచ జీవన మార్గములకు సంబంధించిన నిత్య స్వధర్మములను నెరవేర్చుతూనే వాళ్ళు నిత్యకృత్యంలో వాళ్ళు చేయవలసిన బాధ్యతలు ఏమున్నాయి, ఆ బాధ్యతలు నెరవేర్చుకుంటూనే బాధ్యతలు. అందుకే బాబా అన్నారు మై విష్లో మొట్టమొదటిగా చెప్పింది షర్క్ నాట్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ అని. ఇప్పుడు మనం ఎలా జీవిస్తున్నాం అలాగే జీవించాలి. మన బాధ్యతలను వదిలేయకూడదు. మన బాధ్యతలు ఎవరి బాధ్యత వల్ల ఉన్నాయి మనకు తెలుసు, ఎవరిదే బాధ్యత. ఆ బాధ్యతలు మనం ధర్మాన్ని కూడా తప్పకూడదు. మనం భగవంతునికి కావాలనుకునేవారికి ధర్మాన్ని కూడా తప్పకూడదు. అంచేత ప్రపంచ జీవన మార్గములకు సంబంధించిన నిత్య స్వధర్మములను ఎవరికైతే ఇప్పుడు స్వధర్మములు ఎందుకన్నారంటే ఇన్ని కులాలు మతాలు ఇన్ని మతాలు వచ్చాయి కాబట్టి మహమ్మదీయ మతస్థులకు ఒక ధర్మం, హిందూ మతస్థులకు ఒక ధర్మం, క్రిస్టియన్స్కి ఒక ధర్మం ఏం లేదు. ధర్మం ఒకటే ఎప్పుడు కూడా, సత్యం గురించి పాకులాడమే. అది కామన్ ధర్మం అందరికీ కూడా. మతానికి ఒక ధర్మం అంటే మనం కొత్తగా తెచ్చిపెట్టుకున్నాం, అవి కాదు. అంచేత ప్రపంచ జీవన మార్గములకు సంబంధించిన నిత్య స్వధర్మములను నెరవేర్చుకుంటూనే, ఈ నిత్య స్వధర్మములు అంటే నీ డ్యూటీస్ అన్నమాట, నీ బాధ్యతల్ని నెరవేర్చుకుంటూనే భగవంతుని యందు సరళమైన ప్రేమ కలిగి. సరళమైన ప్రేమ అన్నారు. ఈ ప్రేమకి వేరే వేరు విషయాలు వేరే పంచులు ఉండకూడదు. అంచేత ఈ ప్రేమ కూడా సరళంగా ఉండాలంటున్నారు బాబా. సరళమైన ప్రేమ కలిగి దివ్య పితలను జగన్మాతలను కాగలరు. అంటే ఆడాళ్ళేమో భగవంతుడు అయిపోతే గాడెస్ అని అంటారు చూసారా, గాడెస్ అనే మాట ఉంది. ఆవిడ స్త్రీ అవుతే గాడెస్ అని.
ఉదాహరణకి హజరత్ బాబాజీ అన్న స్త్రీ కాబట్టి ఆవిడ సద్గురు అయిపోయింది, భగవంతుడు అయిపోయింది కాబట్టి ఆవిడ గాడెస్ అని పిలుస్తారు. అసలు అది తప్పు. భగవంతుడు అయిపోయిన తర్వాత స్త్రీ పురుష భేదం లేదు. ఒకవేళ అంటే కనుక మీరుంటే అలాగా గాడ్ రిలీజ్డ్ వాళ్ళని దివ్య పితలు అన్నారు మగవాళ్ళు అయితే. అది ఆడవాళ్ళు అయితే జగన్మాతలు అన్నారు బాబా. ఈ రెండు కూడా ఉపయోగించారు. ఒకవేళ ఆడాళ్ళ భగవంతుల ఐక్యం అయితే ఏమని పిలుస్తారో, మగవాళ్ళు భగవంతుల ఐక్యం అయిపోతే ఏమని మనం పిలుచుకుంటూ ఉంటాం. ఆ రెండు కూడా ఇక్కడ ఆ పేర్లు కూడా పెట్టారు బాబా. దివ్య పితలు అంటే మగవాళ్ళకి, జగన్మాతలు అంటే ఆడవాళ్ళకి. చేత వీళ్ళు మానవులు అటు మగవాళ్ళు అయితే దివ్య పితలు అవుతారు, ఆడవాళ్ళు అయితే జగన్మాతలు అవుతారు, కాగలరు అంటున్నారు. భగవంతుని నేడలు మీకు ప్రేమ నేర్పుటకు మీకు నేర్పడానికి మీరు ప్రేమమయము, ధర్మ సమ్మతము, యజ్ఞమయము. యజ్ఞం అంటే యజ్ఞాలు చేయడం కాదండి. యజ్ఞం అంటే దాంట్లో పవిత్రత తీసుకోవాలన్నమాట. యజ్ఞం పవిత్రతతో జీవించాలి. యజ్ఞం ఎంత పవిత్రంగా ఉంటుందో ఆ పవిత్రత మనం చేసుకోవాలి. అందుకని యజ్ఞాలు చేయమని కాదు ఇక్కడ బాబా చెప్పింది. భగవంతుని ఎడల మీరు ప్రేమ పొందడం గురించి మీరు ప్రేమమయము, ధర్మసమ్మతము, యజ్ఞమయము జీవనమునే కలిగి ఉండాలి. మంగళహారతులు పాడుట చేతను కానీ, పూజలు చేయట చేతను కానీ, పువ్వులు, పండ్లు, మధుర భక్ష్యములు భగవంతుడికి అర్పించడం వల్ల కానీ, భగవంతుడికి వంగి నమస్కరించుట చేతను కానీ మీరు భగవంతుని ప్రేమించవలసిన విధంగా ప్రేమించమని అనుకోరాదు. ఇది కూడా బాబా చెప్పారు. నాకు పువ్వులు పళ్ళు అర్పించడం, భోజ్యాలు నాకు అర్పించడం, పాటలు పాడడం, పూజలు చేయడం. పాటలు పాడడం కూడా రాశారు. మంగళహారతులు ఇవ్వడం అన్నీ ఇంక్లూడ్ చేస్తారు ఇందులో. మంగళహారతులు ఇవ్వడం, పాటలు పాడడం, పూజలు చేయడం, పళ్ళు పూలు అట్లా ఇంకా స్వీట్స్ అన్నీ కూడా భగవంతుడికి అర్పించడం, వంగి సాష్టాంగ నమస్కారం చేయడం. ఈ ప్రక్రియ వల్ల భగవంతుడు మీకు దొరకడం అని చెప్తున్నారు. ఇవన్నీ కూడా వేస్టే. ఇవేమీ చేయక్కర్లే. ఇవన్నీ ప్రదర్శన గురించే. నేను భక్తుడు నేను చెప్పుకోవడం గురించి చేస్తే కానీ భగవంతుడికి ఇవన్నీ ఎక్కర్లే అని చెప్తారు. వంగి నమస్కరించుట చేతను మీరు భగవంతుని ప్రేమించవలసిన విధంగా ప్రేమించాము అని అనుకోరాదు. ఇదే విధంగా ప్రజలకు దర్శనమిచ్చుట, జనములను గుంపులుగా తన చుట్టూ చేర్చుకుంటా ప్రజలకు దర్శనాలు ఇవ్వడం ఇస్తూ ఉంటారు. పాద పూజలు చేయించుకుంటూ ఉంటారు. ఒక స్థాయికి చేరిపోయేటప్పటికి వాళ్ళకి ఆయన వాళ్ళే దేవుడు అని పూజించేస్తున్నాం. ఇప్పుడు కూడా ఉన్నారు చాలామంది. పేర్లు చెప్పడం అనవసరం. వాళ్ళని చూసేటప్పుడు వాళ్ళే దేవుడు అంటే సాష్టాంగ నమస్కారం చేసేస్తుంటారు. అక్కడికి ఒక చీఫ్ మినిస్టర్ కూడా ఒక ఆడవాడు కూడా సాష్టాంగ నమస్కారం చేయించుకునేది మెడ్రాస్లో ఒక ఆవిడ. చేత ఈ మానవులు ఇవన్నీ చేయించుకుంటూ ఉంటారు. దానికి అర్హులు కాదు వాళ్ళు, అయినప్పటికి కూడా అలా చేయించుకుంటారండి. ప్రజలకు దర్శనాలు ఇవ్వడం, జనాల్ని గుంపులుగా తన చుట్టూ చేర్చుకోవడం. తన చుట్టూ ఒక ఇది ఉంటుంది, ఫాలోయింగ్ ఉంటుంది. ఫాలోయింగ్ అంటే అనుచరులు. వాళ్ళు భగవంతుడు కాపాడినా కూడా ఎంతోమంది అనుచరులు తయారవుతుంటారు. వాళ్ళు మనం చూస్తున్నాం ఇప్పుడు. ఒక్కొక్క దేవుడిని అనుసరించి వాళ్ళు ఒక్కొక్క డ్రెస్ వేసుకుంటూ ఉంటారు. కొంతమంది ఎర్ర దుస్తులు, కొంతమంది నల్ల దుస్తులు కట్టుకుంటూ ఉంటారు. ఆ నల్ల దుస్తులు కట్టుకోగానే వాడిని ఏ భగవంతుని ప్రేమిస్తున్నాడో, ఏ భగవంతుడిని పూజిస్తున్నాడో తెలిసిపోతుంది మనకి. అంతేత జనాలు చేరుతూ ఉంటారు. వాళ్ళే దేవుడని. జనమనులను గుంపులుగా తన చుట్టూ చేర్చుకొనుట, ప్రజా సమూహములకు సందేశములు ఇచ్చుట. ఈ మానవాళికి బోల్డ్ మంది తన చుట్టూ చేరుతారు కదా, ఆ ప్రజలకి సందేశాలు ఇస్తూ ఉంటారు. వీళ్ళు మెసేజెస్ ఇస్తూ ఉంటారు. అంచే సందేశము ఇచ్చుట, అమానుషములని చెప్పబడేది అద్భుత ప్రదర్శనములను చేయుట,
అంటే వాళ్ళకున్న శక్తులన్నీ ప్రదర్శన చేస్తూ ఉంటారు. అది ఆ శక్తులన్నీ ప్రదర్శించడం చెప్పాం కదా ఇందాక, కొన్ని ఆధ్యాత్మికంలో అడుగుపెట్టేటప్పుడు కొన్ని శక్తులు వస్తాయి. ఇంకా ప్రవహించే నదిని ఎండిపోయేటట్టు చేయడం, ఎండిపోయిన నదిని మళ్ళీ ప్రవహించేటట్టు చేయడం, ఇవన్నీ కూడా శక్తులు. అది ప్రదర్శన, దాన్ని డెమాన్స్ట్రేషన్ చేస్తూ ఉంటారు. అవన్నీ కాదు. అమానుషములని చెప్పబడే అవన్నీ అమానుషాలు, మానవుడికి సంబంధించింది కావు. చెప్పబడేది అద్భుత ప్రదర్శనలను చేయుట, మీలో ఇప్పుడు కలిగి ఉన్న అవతార పురుషుని సాంప్రదాయ లక్షణములుగా అంగీకరింపవచ్చును, కానీ ఇదంతయు యథార్థ భగవత్ స్వరూపం యొక్క లక్షణము కాకపోవచ్చునని కూడా నా ఈశ్వరాధికారంతో నేను చెప్తున్నాను అని చెప్తున్నారు. ఇంతవరకు ఇవి ప్రస్తుతం ఏమైతే దొరుకుతా అవన్నీ చెప్పుకుంటున్నాం. అది మీరైతే అది భగవంతుని ప్రేమించే ఒక విధానం అని మీరు అనుకోవచ్చు, కానీ నిజానికి అది భగవంతుడికి అలాంటివి అక్కర్లేదు. అది భగవంతుని ప్రేమించే విధానం కాదు అని చెప్తారు బాబా. ఈ ప్రదర్శన చేయడం కూడా మీలో ఇప్పుడు కలిగి ఉన్న అవతార పురుషుని సాంప్రదాయ లక్షణములుగా మీరు అంగీకరించవచ్చు, కానీ ఇది కూడా అవతార పురుషుని సాంప్రదాయ సిద్ధంగా ఆరాధించే విధానం ఇది అని మీరు అనుకోవచ్చు, కానీ ఇదంతయు నిజానికి భగవత్ స్వరూపం యొక్క లక్షణము కాదు అని చెప్పి బాబా చెప్తున్నారు. కాదని కూడా నా ఈశ్వరాధికారంతో నేను చెప్తున్నాను, నా దివ్యాధికారంతో నేను చెప్తున్నాను అని చెప్తున్నారు బాబా. అంచేత అతి సామాన్యంగా ఉంటాడు నిజమైన భగవంతుని యొక్క భక్తుడు. సరే అండి, జై బాబా. అవతార్ మెహర్ బాబా. ఎక్కువ సమయం తీసుకున్నందుకు క్షమించాలి, జై చూసుకోలేదు బాబా టైం. అండి. థ్యాంక్ యూ. పర్లేదు. జై బాబా, జై బాబా. చాలా మంచి విషయాలు మాకు తెలియజేస్తూ వచ్చారు. హృదయపూర్వక జై బాబాలండి మల్లికార్జున గారు. ఇప్పుడు మనం సంకీర్తనలో శ్రీకుమార్ అంకుల్ జై బాబా మీరు ఒక సంకీర్తన చేయండి. తర్వాత లలిత కుమార్ గారు మీరు రెడీగా ఉంటారు. శ్రీకుమార్ అంకుల్ జై బాబా. విజయలక్ష్మి గారు మీరు తర్వాత పాడరు, మీరు మ్యూట్ చేసుకోండి. శ్రీకుమార్ అంకుల్ జై బాబా. శ్రీకుమార్ గారేనండి. శ్రీకుమార్ అంకుల్ ఆంటీ థ్యాంక్ యూ. లో వాయిస్ ఉంది, కొంచెం స్పీకర్ దగ్గర ప్రసరించిన ఎనలేని అనుభూతి కలిగేనులే జన్మ తరించులే. అంకుల్ వినిపించడం లేదు. రమణమ్మ ఆంటీ జై బాబా. వాయిస్ కట్ అవుతుందండి. వినపట్లేదా? వినిపించలేదా? అయ్యో సరే, ఎవరికైనా ఇవ్వండి, లోపల ఇంకో ఫోన్ మారుస్తాను. అలానే జై బాబా. కుమారి గారు జై బాబా అండి, మీరు ఒక సంకీర్తన చేయండి. వినపడుతోంది, మా మాట వినపడుతోంది మీకు? లైట్ గా వినపడుతుంది ఆంటీ, పెద్దగా వినపడలేదా? సరే, లలిత కుమారి గారు జై బాబా. ఇస్తాను, వేరే వాళ్ళకి ఇస్తున్నా. అలాగేనండి. లలిత కుమారి గారు జై బాబా అండి. మీ ఫోను జయలక్ష్మి గారు జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. ఇసుమంతని ప్రేమ ప్రసరించెనా, ఎనలేని అనుభూతి కలిగేనులే జన్మ తరించులే ఇసుమంతని ప్రేమ ప్రసరించెనా, ఎనలేని అనుభూతి కలిగేనులే జన్మ తరించులే. పరిపూర్ణ పరబ్రహ్మ పరమాత్మవై పరిణామ జగమెల్ల పాలింపగా, పరిపూర్ణ పరబ్రహ్మ పరమాత్మవై పరిణామ జగమెల్ల పాలింపగా,
పరిమిత స్థూల దేహము దాల్చిన మెహరు పురుషోత్తమా ఇసుమంతని ప్రేమ ప్రసరించెనా ఎనలేని అనుభూతి కలిగేనులే జన్మ తరించులే జన్మ తరించులే నిరాకార నిర్ద్వంద్వ స్థితిలోనని నిజ రూపు గనలేని నిఖిలాందులా నిరాకార నిర్ద్వంద్వ స్థితిలోనని నిజ రూపు గనలేని నిఖిలాంధులా కృపజూపి నిను జూచె వరమీయవ మెహరు పురుషోత్తమా ఇసుమంతని ప్రేమ ప్రసరించెనా ఎనలేని అనుభూతి కలిగేనులే జన్మ తరించులే జన్మ తరించులే విభజింపగారాని కృపసాగరా అలలెల్ల నీలోనే మెలిగేములే విభజింపగారాని కృపసాగరా అలలెల్ల నీలోనే మెలిగేములే తడబాటు సడలించి భ్రమబాపవ మెహరు పురుషోత్తమా ఇసుమంతని ప్రేమ ప్రసరించెనా ఎనలేని అనుభూతి కలిగేనులే జన్మ తరించులే జన్మ తరించులే అవతార్ మెహర్ బాబా కి జై బాబా అండి. థ్యాంక్ యూ అండి. జై బాబా. జై బాబా బాబా అండి. చాలా వినిపిస్తుంది చక్కగా కదా? వినిపించారు. జై బాబా రమణమ్మ ఆంటీ అంకుల్ పాడమని చెప్పండి. జై బాబా తర్వాత వినిపిస్తుంది కదా? ఓకే, విజయలక్ష్మి గారు జై పాడండి. బాబా అంకుల్ పాడండి. జై బాబా. మా హృదయాంజలి మెహరు సనాతన పరమదయాదన కొను మా హృదయాంజలి నెమ్మనమునని కమ్మని పిలుపు తీయని పాయని మధురతలంపు నిరతము మాలో మాయని మెరపు శాశ్వతముగమన నిమ్మ దయానిధి కొను మా హృదయాంజలి మెహరు సనాతన పరమదయాతన కొను మా హృదయాంజలి నిధులకు నిధివౌ పెన్నిధి నీవే అన్నిటికన్నా ఆవల నీవే ఉన్నది నీవే లేనిది నీవే ఎన్నగలేరుగా నిన్ను దయానిధి కొను మా హృదయాంజలి మెహరు సనాతన పరమదయాతన కొను మా హృదయాంజలి నీ కృపలేనిదే నిన్ను గనలేరు ఆకలి ఉన్న ఆతుల రీతిని సతతము నీకై విలపింతునురా సతతము నీకై విలపింతునురా కరుణను బ్రోవగదయ్యా దయానిధి
హృదయాంజలి మెహరు సనాతన పరమదయాధన కొనుమా హృదయాంజలి. జై బాబా నాగమణి గారు. జై బాబా అందరికి. అంకుల్ జై బాబా అంకుల్ చాలా మంచి సంకీర్తన చక్కగా పాడి వినిపించారు. మీకు జై బాబా. విజయలక్ష్మి గారు మీరు సంకీర్తన చేయండి, తర్వాత మ్యూట్ చేసుకోండి. విజయలక్ష్మి గారు జై బాబా అండి. విజయలక్ష్మి గారు జై బాబా. जय बाबा। సంకీర్తన చేయండి. ओके। अवतार मेरे बाबा की जय। మనసును హరించు మహేశ్వరా, మాయను దాటించు పరమేశ్వరా. మనసును హరించు మహేశ్వరా, మాయామయమగు లోకములో బడి బుడి బుడి నడకతో అడుగులు తడబడి. మాయామయమగు లోకములో బడి బుడి బుడి నడకతో అడుగులు తడబడి. తొలినే చేసిన పుణ్యము ఏమో, తొలినే చేసిన పుణ్యము ఏమో, చేరితిని వడి నడిపించు వడి వడి, చేరితిని వడి నడిపించు వడి వడి. మనసును హరించు మహేశ్వరా, కామాదులు నన్ను కలవరపరచి కానగనీయవు సత్య పదంబును. కామాదులు నన్ను కలవరపరచి కానగనీయవు సత్య పదంబును. తాపమునచి తమసు హరించి, తాపమునచి తమసు హరించి, నవజీవనమున అడుగిడనీయుము, నవజీవనమున అడుగిడనీయుము. మనసును హరించు మహేశ్వరా, మాయను దాటించు పరమేశ్వరా. మనసును హరించు మహేశ్వరా, సమగానమున స్వరములు నీవే, స్వరములు పలికే మధురిమ నీవే. సమగానమున స్వరములు నీవే, స్వరములు పలికే మధురిమ నీవే. పరమ పదమునకు సారథి నీవే, పరమ పదమునకు సారథి నీవే. శరణాగతులకు గమ్యము నీవే, శరణాగతులకు గమ్యము నీవే. మనసును హరించు మహేశ్వరా, మాయను దాటించు పరమేశ్వరా. మనసును హరించు మహేశ్వరా. అవతార్ మేర్ బాబా की जय। జయ బాబా నాగమణి గారు. థ్యాంక్స్ జై అండి బాబా అండి. అందరు. చాలా చక్కగా మంచి సంకీర్తన పాడి వినిపించారు. మీకు జై బాబానండి. తెలుసు గారు మ్యూట్ చేసుకోండి. అందరికీ జయ బాబా అండి. శర్మ గారు జై బాబా. जय मेहर बाबा। తర్వాత ఉమ్మారెడ్డి గారు రెడీ. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। जय मेहर बाबा। राधेला नी करुणा वेयेला ఈ రీతి బాధించుట గుణా, బాబా శోధించుట గుణా. రాధేలా నీ కరుణా వేయేలా ఈ రీతి
బాధించుట తగునా బాబా శోధించుట తగునా మాయకులో బడి నిన్ను మరచి కనిపించెడిదే నిత్యమని కనుమరుగై బోధించే సూక్తుల కనుమరుగై బోధించే సూక్తుల పాటించని ప్రతిఫలమిదియా రాదేలా నీ కరుణా వేయేలా ఈ రీతి బాధించుట తగునా బాబా శోధించుట తగునా పూర్వపు వాసనలీ రీతి మోహాబ్దిని బంధించే విధి నీదు సహాయము లేక అపాయం నీదు సహాయము లేక అపాయం దాటుట దుర్లభమీ భువిలో రాదేలా నీ కరుణా వేయేలా ఈ రీతి బాధించుట తగునా బాబా శోధించుట తగునా బాధల కోర్చుటే భవహరమా శోధించుట సాధించుటక మెహర్ ప్రభు నీ పాదాబ్జములను మెహర్ ప్రభు నీ పాదాబ్జములను వరమని విడువని వరమిడు వేడుకతో రాదేలా నీ కరుణా వేలా ఈ రీతి బాధించుట తగునా బాబా శోధించుట తగునా అవతార్ మెహర్ బాబా కి జై. జై మెహర్ బాబా నాగమణి గారు. థ్యాంక్ యూ. అందరికీ జై మెహర్. జై బాబా అండి శర్మ గారు, చక్కగా మంచి సంగీతం పాడింది. ఉమారాణి గారు జై బాబా అండి. జై బాబా. అవతార్ తర్వాత సత్య బాబా की जय. मेहरवतार स्वरूपं मही परमात्म स्वरूपं मेहरवतार स्वरूपं मही परमात्म स्वरूपं मरिरादो ఈ తరుణం మరువక చేయుము స్మరణం మరి మరి తలచిన ధన్యం మానవ జన్మే ధన్యం మెహరవతార స్వరూపం మహి పరమాత్మ స్వరూపం మేహరు మోహన రూపం మాటల కందని భావం ఇలపై వెలసిన దైవం ఇకపై అతడే సర్వం మెహరవతార స్వరూపం మహి పరమాత్మ స్వరూపం ప్రేమకు అతడే అర్థం ప్రేమికులకు పరమార్థం ప్రేమించే ప్రతి హృదయం పరవశమకుటే తథ్యం మెహరవతార స్వరూపం మహి పరమాత్మ స్వరూపం మానుష వేషము దాల్చి మస్తుల రక్షణ చేసే మేహరు తోడిదే లోకం ఆ ప్రభు సేవయే లక్ష్యం మెహరవతార స్వరూపం మహి పరమాత్మ స్వరూపం మెహరవతార స్వరూపం మహి పరమాత్మ స్వరూపం. జై బాబా నాగమణి గారు. అందరికీ జై బాబా అండి. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి. ఉమారాణి గారు చాలా చక్కగా మంచి సంకీర్తన పాడి వినిపించారు. మీకు జై బాబా. సత్యవాణి గారు జై బాబా అండి. మీరు సంకీర్తన చేయండి. తర్వాత ఆనంద్ కుమార్ అనే మీరు ప్రార్థన చేయండి. రమణం అంటే మీరు నామం చేయండి. బాలరాజు గారు మీరు హారతిద్దురు. జై బాబా.
సత్యవాణి గారి జై బాబా. చిన్న సంకీర్తన చేయండి. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. ఆడకెళ్ళిన గాని ఆడనే నీడల్లే తోడుగుంటాడమ్మా నా దేముడు మెహరుదేముడు నా దేముడు మెహరుదేముడు. యాడకెళ్ళిన గాని ఆడనే నీడల్లే తోడుగుంటాడమ్మా నా దేముడు మెహరుదేముడు నా దేముడు మెహరుదేముడు. మాయదారి మనసు నిమిషమైన నిలవదు నిన్మోసూసింది నిలిసిపోయింది. మాయదారి మనసు నిమిషమైన నిలవదు నిన్మోసూసింది నిలిసిపోయింది. ఎన్ని ఆటుపోటులున్నా సెక్కు సెదరనీకయ్యా ఎన్ని ఆటుపోటులున్నా సెక్కు సెదరనీకయ్యా నన్నిలా హాయిగా నడిపించవయ్యా నన్నిలా హాయిగా నడిపించవయ్యా నడిపించవయ్యా. యాడకెళ్ళిన గాని ఆడనే నీడల్లే తోడుగుంటాడమ్మా నా దేముడు మెహరుదేముడు నా దేముడు మెహరుదేముడు. అందమైన నీ రూపు అద్దినట్టుంటాది మనసంతా నిండి మరపురాకుంటాది. అందమైన నీ రూపు అద్దినట్టుంటాది మనసంతా నిండి మరపురాకుంటాది. నేను నాదను సంగతి అంత మరిపిస్తాది నేను నాదని సంగతి అంత మరిపిస్తాది. నీ ప్రేమ బాటలో నడిపిస్తూ ఉంటాది నీ ప్రేమ బాటలో నడిపిస్తూ ఉంటాది నడిపిస్తూ ఉంటాది. యాడకెళ్ళిన గాని ఆడనే నీడల్లే తోడుగుంటాడమ్మా నా దేముడు మెహరుదేముడు నా దేముడు మెహరుదేముడు. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి నాగమణి గారు. అందరికీ జై బాబా అండి. జై బాబా అండి. సత్యవాణి గారు చాలా చక్కగా మంచి సంకీర్తన చేశారు. జై బాబా అండి. ఆనంద్ కుమార్ అన్నయ్య జై బాబా. జై బాబా అన్నయ్య మీరు ప్రార్థన చేయండి. ఆనంద్ కుమార్ అన్నయ్య జై బాబా. రమణమ్మ ఆంటీ జై బాబా ఆంటీ మీరు ప్రార్థన చేయండి. రమణమ్మ ఆంటీ జై బాబా. जय बाबा जय बाबा अवतार मेहर बाबा की ओ पर्वतदिगार सर्व पोषक सर्व रक्षक నీవు ఆదియును అంతమును లేనివాడవు అద్వైడవు నిరుపమానుడవు నీ ప్రమాణమెవ్వరును ఎరుంగనేరరు నీవు వర్ణము నామము రూపము గుణములు లేనివాడవు నీవు అపరిమితుడవు గంభీరుడవు ఊహాతీతుడవు భావనాతీతుడవు శాశ్వతుడవు నాశము లేనివాడవు నీవు అవిభాజ్యుడవు దివ్య చక్షులతో గాని నిన్నెవ్వరును చూడజాలరు నీవు ఎల్లప్పుడూ ఉంటివి నీవు ఎల్లప్పుడూ ఉన్నావు నీవు ఎల్లప్పుడూ ఉందువు నీవు అంతటను గలవు నీవు అన్నింటనున్నావు మరి నీవు అంతటికి అన్నింటికి ఆవలనుందువు నీవు ఆకాశమున గలవు పాతాళమున గలవు నీవు వ్యక్తుడవు అవ్యక్తుడవు అన్ని భూమికలందున్నావు అన్ని భూమికలకు అతీతుడవు
నీవు 3 లోకములలో ఉన్నావు, ముల్లోకములకు ఆవల కూడా ఉన్నావు. నీవు అగోచరుడవు, స్వతంత్రుడవు. నీవు సృష్టికర్తవు, ప్రభులకు ప్రభుడవు, అందరి మనస్సులను హృదయములను ఎరిగినవాడవు. నీవు సర్వశక్తిమంతుడవు, సర్వవ్యాపివి. నీవే అనంత జ్ఞానము, అనంత శక్తియు, అనంత ఆనందమును. నీవు జ్ఞాన సాగరుడవు, సర్వజ్ఞుడవు, అనంత జ్ఞానివి, త్రికాల వేదివి. జ్ఞానమే నీవు. నీవు సర్వదయాళుడవు, నిత్య శుభంకరుడవు. నీవు ఆత్మలకెల్ల ఆత్మవు, అనంత గుణ విశిష్టుడవు. నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తివి. నీవే సత్యమునకు మూలము, ప్రేమ మహాసాగరుడవు. నీవు పురాణ పురుషుడవు, సర్వోత్తముడవు. నీవు ప్రభుడవు, పరమేశ్వరుడవు. నీవు పరుడవు, పరాత్పరుడవు. నీవు పరబ్రహ్మవు, అల్లా, ఇలాహి, యజడాన్, అహురమజుద, ప్రీతముడైన భగవంతుడవు. నీవు ఈజద్దనబడు, ఏకైక పూజ్యుడవు. ఓం పరబ్రహ్మ పరమాత్మ, యా యాజడాన్, లా ఇల్లా ఇల్లిల్లా, ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్. పరమదయానిధి బగు ఓ ఈశ్వర, మా పాపములన్నిటికీ మేము పశ్చాత్తాపడుచున్నాము. అసత్యము, అధర్మము, అపవిత్రమును అగు మా ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుచున్నాము. ముఖ్యముగా పలికి ఉండరాని పలికిన ప్రతి మాటకును, చేసి ఉండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపడుచున్నాము. ముఖ్యముగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకు, కామ ప్రేరితమగు మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అనృతమునకు, సమస్త కపట వర్తనమునకు, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పరనిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపడుతున్నాము. ఇంకనూ ముఖ్యముగా కూడా పరులకు నాశనమును గూర్చినట్టు ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును మేము ప్రతి ఇతరులకు బాధ కలగలనని మేము కోరిన ప్రతి కోరికకును మిక్కిలి పశ్చాత్తాపడుతున్నాము. అపార దయానిధి వగు ఓ ఈశ్వర, మేము చేసిన ఈ పాపములన్నింటినీ క్షమింప వేడుకొంచున్నాము. తలపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్ఛానుసారము చేయజాలక నిరంతరము విఫలమవుతున్న మమ్మలను క్షమింప వేడుకొంచున్నాము. ప్రియ దైవమా, నిన్ను అధికాధికముగా ప్రేమించినట్లును, ఇంకనూ అధికముగా నీతో ఐక్యమగునంతటి అర్హత కలవారమగునంత వరకును నిన్నింకనూ అధికముగా ప్రేమించినట్ల మాకందరకును సహాయం చేయము. మరియు చిట్ట చివరి వరకు బాబా నీ కొంగును దృఢముగా పట్టుకొని ఉండుటకై మాకందరకును సహాయం చేయము. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. నాగమణి గారు, అందరికి జై బాబా. జై బాబా అండి. చక్కగా బాబా గారి ప్రార్థనలు మీరు చేసి బాబాకి మాకు వినిపించారు. ఇది జై బాబా అంటే. ఆనంద్ కుమార్ అన్నయ్య, జై బాబా. మీరు నామం చేయండి ఒక నిమిషం. అన్నయ్య జై బాబా. జై బాబా అమ్మా. అప్పుడు ప్రేయర్ కి పిలిచాను, నాకు ఇది అవ్వలేదమ్మా. అన్మిట్ అవ్వలేదా? నామం చేయండి అన్నయ్య, తర్వాత బాగా గారి హార్ట్ సరే సరే. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय.
अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। థ్యాంక్ యూ బాబా. జై బాబా. అమ్మ మణి. జై బాబా అన్నయ్య, చక్కగా బాబా వారి నామం తెలిసి వినిపించారు. మీకు జై బాబా అన్నయ్య. ఒక నిమిషం ఆ మౌనమూర్తిని మనం హృదయలో అందరూ తలుచుకొని ప్రార్థించుకుందాం. తర్వాత బాలరాజ్ గారు బాబా వారికి హారతిస్తారు. జై బాబా. अवतार मेहर बाबा की जय। जय बाबा. अवतार बालराज गाరు. मेहर बाबा की जय। देवादिदेवा प्रेम स्वभाव प्रभो मेहर बाबा प्रियतमा मनसु आरती दे। प्रियतमा మనసు ఆరతిదే ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు దామను వీడక నిన్ను ప్రేమించు దామను వీడక నిన్ను ప్రేమించు మమ్ము కరుణించవయ ప్రియతమ మనసు ఆరతిదే ప్రియతమా మనసు ఆరతిదే నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య పదములే ఆరాధించు నీ దివ్య పదములే ఆరాధించు మము కరుణించవయ ప్రియతమా మనసు ఆరతిదే ప్రియతమా మనసు ఆరతిదే దేవాదిదేవ ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు ఆరతిదే ప్రియతమా మనసు ఆరతిదే అహంకారము ఆరతి కాగా అహంకారము ఆరతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా ఇహమే పరమై ప్రకాశించగా పాయి శరణు సాయుజ్యము పొందగా పాయి శరణు సాయుజ్యము పొందగా మము కరుణించవయ ప్రియతమా మనసు ఆరతిదే ప్రియతమా మనసు ఆరతిదే దేవాదిదేవ ప్రేమ స్వభావ ప్రభు మెహరు బాబా ప్రియతమా మనసు ఆరతిదే ప్రియతమా మనసు ఆరతిదే अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। मौन अवतार मेहर बाबा की जय। प्रेम अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। परात्पर परब्रह्म अवतार मेहर बाबा की जय। जय बाबा जी। జై బాబా అండి. బాలరాజ్ గారు చక్కగా బాబా వారిని హారతిచ్చారు. మీకు జై బాబాలండి. ఈరోజు కార్యక్రమం మనందరితోటి బాబా వారు చాలా చక్కగా తన కార్యక్రమాన్ని చాలా చక్కగా చేయించుకున్నారు. బాబా వారికి
కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అలానే పాల్గొన్న వారందరికీ పేరు పేరున బాబా వారి ప్రేమాశస్సులు కలిగజేయాలని కోరుకుంటున్నాము. రేపు అదే అందరూ 4:30కి అందరూ రేపు కలుసుకుందాము. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అందరికీ. జై బాబా అండి, అందరికీ జై బాబా.